తెలంగాణ రాజకీయాల్లో అసలైన ఊహించని ట్విస్ట్ ఇప్పుడే మొదలైందా? అధికార కాంగ్రెస్ సర్కార్కు నిద్ర లేకుండా చేయబోతున్న ఆ ఇద్దరు నేతల తదుపరి వ్యూహం ఏంటి? కేటీఆర్ స్పీడ్, హరీష్ రావు ఉక్కుపాదం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? బావమర్దుల ఉమ్మడి స్కెచ్తో హస్తం పార్టీలో మొదలైన గుబులకు కారణాలేంటి? కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన క్లైమాక్స్ ముందే ఉంది. కేవలం ప్రెస్ మీట్లు, పీపీటీలకే సీఎం స్వయంగా దిగివచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వస్తే, ఇక వీరు రోడ్డుపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వీరిద్దరి మధ్య గ్యాప్ పెంచాలని చూస్తున్న శక్తులకు వీరు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు? అసలు ఆ సంచలన వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త భూకంపం సృష్టించేందుకు గులాబీ దళపతులు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త కార్యాచరణకు ప్లాన్ రెడీ చేశారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 40 నియోజకవర్గాలను చుట్టేస్తూ వరుస సభలతో హోరెత్తించేందుకు రూట్ మ్యాప్ ఖరారైంది. మరోవైపు బొగ్గు గనులు, నీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై హరీష్ రావు ఉక్కుపాదం మోపుతున్నారు. అసెంబ్లీ లోపల బయట ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హరీష్ రావు త్వరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ బావమరుదుల ద్వయం ఇప్పుడు అధికార కాంగ్రెస్ సర్కార్కు అస్సలు కొరకని కొయ్యగా మారిపోయింది. ఎన్నికలకు ఇంకా 30 నెలల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ 30 గంటలే సమయం ఉందన్నంత వేగంతో కేటీఆర్ దూసుకుపోతున్నారు. వీరిద్దరి మధ్య ఎలాగైనా సరే గ్యాప్ పెంచాలని విపక్షాలు చేస్తున్న కుట్రలు ప్రతిసారి బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ మరింత బలమైన బంధాన్ని ప్రదర్శిస్తున్నారు. రోజువారీ ప్రెస్ మీట్లతోనే కాంగ్రెస్ మంత్రులకు చెమటలు పట్టిస్తున్న ఈ ఇద్దరు నేతలు ఇక రోడ్డుపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేటీఆర్ పీపీటీలకే భయపడి సాక్షాత్తు ముఖ్యమంత్రే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వీరిద్దరి పాదయాత్రలు గనక మొదలైతే కాంగ్రెస్ సర్కార్ దాన్ని ఎలా తిప్పికొడుతోందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ దెబ్బతో ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా నేరుగా తెలంగాణకు దిగిరాక తప్పదనే చర్చలు జోరందుకున్నాయి. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు గులాబీ సిపాయిలు సరికొత్త యుద్ధానికి శంఖారావం పూరించారు. గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతూ కేటీఆర్ 40 నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ప్రజల గొంతుకుగా మారిన హరీష్ రావు సైతం పాదయాత్ర ద్వారా ప్రతి ఇంటిని తట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు అగ్రనేతలు ఉమ్మడి పోరాటం ఇప్పుడు అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తోంది. పదవిలో ఉన్నా లేకున్నా తాము ఎల్లప్పుడూ ప్రజల పక్షమేనని చాటు చెప్పేందుకు ఈ పాదయాత్రలు దోహదపడుతున్నాయి. సమయం ఎంత ఉందనేది ముఖ్యం కాదు, ప్రజల కోసం ఎంత వేగంగా కదులుతున్నామన్నదే ముఖ్యమని కేటీఆర్ నిరూపిస్తున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్న శక్తులకు తమ ఐక్యతతోనే గట్టి సమాధానమిస్తున్నారు. ప్రెస్ మీట్లలో వీరు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా, ప్రెస్ మీట్లకే పరిమితమైన ఈ పోరాటం ఇకపై నేరుగా వీధుల్లోకి రాబోతోంది. కేటీఆర్ పాదయాత్రకు సంబంధించి ప్లాన్ రెడీ అవుతుందని తెలుస్తోంది. త్వరలో మంచిర్యాల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 40 నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు వరుసగా సభలు నిర్వహించడం అంటే మాటలు కాదు. ఇది అపారమైన కృషి, అంకితభావంతో కూడుకున్న పని. ప్రజల మధ్యకు వెళ్లి వారిని నేరుగా కలుసుకొని వారి సమస్యలను వినడం వల్ల ఒక నాయకుడికి ప్రజల నాడి తెలుస్తోంది. ఇది భవిష్యత్ రాజకీయాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు చాలా ఉపయోగపడుతుంది. ప్రజలకు మరింత చేరువగా వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తన పునాదులను మరింత బలోపేతం చేసుకోవచ్చు. మరి హరీష్ రావు కూడా పాదయాత్ర ప్రకటించడం అనేది చాలా సానుకూల పరిణామం. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నాయకులు తమ పంథాల్లో ప్రజల్లోకి వెళ్లడం వల్ల పార్టీకి అపారమైన మద్దతు లభిస్తోంది. కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు మరోవైపు ప్రజలను కలుసుకోవడం వల్ల తెలంగాణలోని ప్రతి మూలకు పార్టీ సందేశం చేరుకుంటుంది. ప్రజలకు తమ నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉన్నారని, వారి సమస్యలను వినడానికి సిద్ధంగా ఉన్నారని ఒక భరోసా లభిస్తోంది. ఇది పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతుందనే అనుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావుల మధ్య గ్యాప్ పెంచడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిద్దరూ ఎప్పటికప్పుడు ఈ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. వారిద్దరి మధ్య ఉన్న అవగాహన, సమన్వయం పార్టీకి చాలా పెద్ద బలం.
కలిసికట్టుగా పనిచేయడం వల్లనే ఒక పార్టీ బలంగా ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకు చాలా మంచి సంకేతమనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు పాదయాత్రలు మొదలైతే కాంగ్రెస్ సర్కార్ ఎలా స్పందిస్తున్నది చూడాలి. ప్రెస్ మీట్లు, పీపీటీలకే సీఎం దిగివచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటే ఇక పాదయాత్రలు మొదలైతే ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద సవాల్ ఎదురవుతుంది. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ప్రజల మద్దతును మరింతగా కూడగట్టుకోవచ్చు. ఇది భవిష్యత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెద్ద బలంగా మారుతుంది. ఇప్పటి వరకు కేవలం ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా వేదికగానే కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడిన ఈ ఇద్దరు నేతలు ఇక నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. కేటీఆర్ సభలు, హరీష్ రావు పాదయాత్రలు గనుక పూర్తి స్థాయిలో మొదలైతే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలా తిప్పికొడుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చిన్నపాటి ప్రెస్ మీట్లకే సీఎం దిగివచ్చారంటే రేపు పాదయాత్రల దెబ్బకు ఏకంగా ఢిల్లీ నుంచి రాహుల్, సోనియాలు కూడా దిగిరాక తప్పదనే చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా ఈ బావమరుదుల జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.